ఎవ్రీవన్, మనకి ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి అప్లికేషన్ స్టార్ట్స్ ఆన్ 18th January టు 17th February ఈజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఇందులో ముందు వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ వాట్ ఈస్ ద అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందు వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. కాకపోతే కన్ఫామ్గా డేట్ అనేది మెన్షన్ చేయలేరు. ఓకే, టోటల్గా 10,880 ఏమో ఎంటీఎస్, హవాల్దర్స్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ వచ్చేసి 529. అంటే టోటల్గా అప్రాక్సిమేట్లీ హౌ మెనీ వేకెన్సీస్ అంటే 11,000 వేకెన్సీస్, 11,000 ప్లస్ వేకెన్సీస్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, 18 to 25 years బిఫోర్ బర్న్ నాట్ బిఫోర్ 1998. ఓకే, 1998కి బిఫోర్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోకూడదు. అండ్ 1996 బిఫోర్ ఉన్నవాళ్ళు కూడా. ఇది సిబిఎన్ డిపార్ట్మెంట్ అన్నమాట. అండ్ సిబిఐసి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫ్యూ పోస్ట్స్కి ఏమో 18 to 27 years ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది కదా. ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years, ఓబీసీకి వచ్చేసి 3 years. అంటే డిపెండ్స్ ఆన్ కేటగిరీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ముందుకు పోయినట్టయితే మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూద్దాం. ఇక్కడ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన సౌతర్న్ రీజియన్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. ఇందులో మన ఏపీ, తెలంగాణ వచ్చేసి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ ఒకటి ఉంది, వరంగల్, కరీంనగర్. అంటే 3 districtsలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈసారి అంటే 2 sections మాత్రమే ఉన్నాయి. 2 sections అనేది డివైడ్ చేశారు. అంటే ఫస్ట్ సెక్షన్లో part 1 అండ్ part 2 అన్నట్టుగా డివైడ్ చేసేసి మనకి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ వచ్చేసి 20 questions ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 3 marks. ఓకే, అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి 20 questions, 60 marks. సెక్షన్ 2లో జనరల్ అవేర్నెస్ 25 questions, 3 marks, ఈచ్ క్వశ్చన్ 75 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions, 75 marks. ఓకే, మనకి సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ వచ్చేసి ఎల్సిఎం నెంబర్స్, రిలేషన్షిప్స్ అండ్ బాడ్మాట్స్ రూల్ అనేది రావడం జరుగుతుంది. పర్సంటేజు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, యావరేజెస్ ఇలాంటివి అనేది న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్లో. అదే రీజనింగ్ ఎబిలిటీలో ఎనాలజీ రావచ్చు, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్ సెన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఏజ్ క్యాలిక్యులేషన్స్ అండ్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్, క్లాక్స్. అండ్ జనరల్ అవేర్నెస్లో సైన్స్ రిలేటెడ్గా వస్తుంది అండ్ సోషల్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడింగ్ అడగడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ 10th standard లెవెల్లో మాత్రమే అడగడం జరుగుతుంది. అయితే ఈ 10th standard లెవెల్లో అడుగుతారంటే మనం 10th standard బుక్స్ చదివితే సరిపోతుంది జనరల్ అవేర్నెస్కి సంబంధించింది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నమాట. అండ్ అందులో సినానియమ్స్, యాంటనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇది పీఈటీ అంటే
ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అందరికీ కాదు, అంటే సమ్ పర్టిక్యులర్ నోటిఫికేషన్కి మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రాసెస్లో ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మినిమం జనరల్కి 30% రావాలి మార్క్స్. ఇప్పుడు సపోజ్ 100 మార్క్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉందనుకో, 30% అంటే 30 మార్క్స్ అనేది మినిమం రావాలి. అయితే వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ 20%. అండ్ ఇంకా నెక్స్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇది మాత్రం తప్పకుండా అప్లై చేయండి. అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ అంటే ఒక ఐడి అనేది రావడం జరుగుతుంది. ఆ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, డూ యూ హ్యావ్ ఏ ఆధార్ అంటే ఉంటే ఎస్, లేదంటే నో. ఎస్ అని క్లిక్ చేయండి. ఇప్పట్లో అందరికీ ఆధార్ కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయండి. అండ్ వెరిఫై ఆధార్ నెంబర్ అంటే ఇక్కడ ఏదైతే ఆధార్ నెంబర్ టైప్ చేశారో ఇక్కడ కూడా అదే ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయండి. టైప్ ఆఫ్ ఐడి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఏ ఐడి కార్డు ఉంటే ఆ ఐడి కార్డు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఇక్కడ ఐడి నెంబర్, పాన్ కార్డు నెంబరు. నేమ్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఐడిలో దానిపైన నేమ్ అనేది ఎలా ఉంటుందో అలానే టైప్ చేయండి. వెరిఫై నేమ్ అంటే ఇక్కడ ఏ నేమ్ టైప్ చేశారో ఇక్కడ కూడా అదే నేమ్. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, ఒకవేళ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. అక్కడ మీరు ఏ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఆ నేమ్ అనేది చేంజ్ చేయండి. ఫాదర్ నేమ్, వెరిఫై ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వెరిఫై మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్, మెట్రికులేషన్, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి మనం. అండ్ ఎడ్యుకేషన్ బోర్డు వచ్చేసి ఏ బోర్డు అయితే ఆ బోర్డు అనేది ఇవ్వండి. వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు, రోల్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ అన్నమాట. అండ్ సేమ్ వెరిఫై రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ పాస్ అవుట్ అయితే ఆ ఇయర్, వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్. ఓకే, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది అని అడుగుతున్నాడు. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, ఇంటర్ అయితే ఇంటర్, అంటే 10th వాళ్ళు కూడా రాయొచ్చు కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. మొబైల్ నెంబర్, మీ కరెంటు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్టేట్ ఆర్ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కేటగిరీ అనేది అడగడం జరుగుతుంది. కేటగిరీ, వెరిఫై కేటగిరీ, నేషనాలిటీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ 10th మెమోలో అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది టైప్ చేయాలి. ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, ఒకవేళ ఎస్ అయితే ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్ అడ్రస్, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, డిస్టిక్, పిన్ కోడ్, మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఒకవేళ ఇదే సేమ్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అయితే ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. సేమ్ ఇలానే సేవ్ అయిపోతుంది. ఒకవేళ నో అని క్లిక్ చేస్తే మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ అది టైప్ చేయడం జరుగుతుంది. తర్వాత సేవ్ అని టైప్ చేయండి. తర్వాత అగ్రి అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. Okay, thank you guys.